ముందుగా నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే కొత్త హెడ్ కోచ్గా కృష్ణ కుమార్ హుడ్డా గారు రిక్రూట్ అయ్యారు. అవును. సో దాని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ? బేసిక్గా నేను ఎన్ని సంవత్సరాలు తెలుగు టైటన్స్లో ఉన్నాను, బట్ ఈయనతో వర్క్ చేసిన అంటే ఈయన వర్క్ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంది. లాస్ట్ సీజన్ అండ్ ఈ సీజన్ న్యూ యంగ్ ప్లేయర్స్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. అవును. సో దాని నుంచి టైటన్స్ ఏం ఆశిస్తుందంటే ఏం చెప్తారు? చాలా మందిలో ఉన్న ఒపీనియన్ ఏంటంటే తెలుగు టైటన్స్ అంటే రైడింగ్ ఎప్పుడు బాగుంటుంది, బట్ డిఫెన్స్ బాగున్నప్పుడే టీం విజయాల పాటు పడుతుంది. సో ఆ ఒపీనియన్ ఉంది. ఈసారి డిఫెన్స్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి అయినా పెడుతున్నారు. అసలు తెలుగు టైటన్స్ ఎందుకు ఇంత కామ్గా ఉన్నారు ఏంటి అన్నది ఒక్కసారి బ్లాస్ట్ అయితేనే మీకు అర్థమైపోద్ది, మీరు చూస్తారు అది. సో వీటన్నిటి విషయంలో కెప్టెన్ అనే రోల్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఈసారి తెలుగు టైటన్స్ ఒక మంచి కెప్టెన్ తీసుకుంటారా? పవన్ శరావత్ని ఎందుకు రిటైన్ చేయలేదు? మనకి ఒక రైడరు అంటే నేను ఇప్పుడే అంటే టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ ఎనీబడి, బట్ అతన్ని మనం స్టార్ ఆఫ్ తెలుగు అని అనుకోవచ్చు అండి. ఈ సీజన్లో నేను లాస్ట్ సీజన్ ప్లేయర్స్ నుంచి ఇద్దరిని రిటైన్ చేశాను. హాయ్ గైస్, 8 months తర్వాత మళ్ళీ మన ఛానల్లోకి వచ్చారు తెలుగు టైటన్స్ CEO అయినటువంటి డాక్టర్ త్రినాథ్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సాయి, ఎలా ఉన్నారు సార్? 8 months తర్వాత మా ఛానల్కి వచ్చారు మళ్ళీ. నేను బిందాస్గా ఉన్నాను, నువ్వు ఎలా ఉండదు? నేను బాగానే ఉన్నాను సార్. ముందుగా నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే కొత్త హెడ్ కోచ్గా కృష్ణ కుమార్ హుడ్డా గారు రిక్రూట్ అయ్యారు. అవును. సో దాని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ? బేసిక్గా కృష్ణ కుమార్ హుడ్డా సార్ని మనం సీజన్ 10కే ప్లాన్ చేసాము. అయితే ఆయన ఢిల్లీని 3 years మంచి పొజిషన్లో పెట్టి విన్నర్స్ ట్రాఫీ ఇచ్చిన తర్వాత కూడా ఆయన కొన్ని పర్సనల్ విషయాల కారణంగా ఆయన ఢిల్లీ నుంచి బయటకు వచ్చారు. సో లాస్ట్ ఇయర్ మేము అప్రోచ్ అయినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఈ నీడ్స్ సమ్ బ్రేక్. సో ఆ బ్రేక్ కోసం అనేసి ఆయన నాకు 1 year విడిచిపెట్టండి అని చెప్పారు. సో లక్కీగా మేము ఆయన కలవడం జరిగింది, ఆయన ఈ సీజన్కి రావడం జరిగింది. అండ్ లైక్ ఢిల్లీకి ఆయన అయితే ఏదైతే టేబుల్ టర్న్ చేశారో సో అలాగా తెలుగు టైటన్స్ని కూడా చేయాల్సిన అవకాశం ఉంది, బాధ్యత కూడా ఉంటుంది కనుక సో ఆయన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకోగలరు అనే నమ్మకంతో మేము కృష్ణ కుమార్ హుడ్డా సార్ని ఈ సీజన్కి యాజ్ హెడ్ కోచ్గా తీసుకురావడం జరిగింది. కృష్ణ కుమార్ హుడ్డా గారు రిక్రూట్ అయిన దగ్గర నుంచి 2 months ఏదైతే క్యాంప్ కూడా మీరు రీసెంట్గా రన్ చేశారు కదా, సో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఆయనతోటి, కోచ్ తోటి? బేసిక్గా నేను ఎన్ని సంవత్సరాలు తెలుగు టైటన్స్లో ఉన్నాను, బట్ ఈయనతో వర్క్ చేసిన అంటే ఈయన వర్క్ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంది. సో ఐ థింక్ ఎవ్రీ కోచ్ షుడ్ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్, అది డౌటే లేదు. ఎందుకంటే ఆయన్ని నేను ఈ 2 monthsలో ఎవ్రీడే మేము రెగ్యులర్గా మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే మనం ఎవరి గురించి మన ఆప్షన్ ప్లాన్స్ ఎలా చేసుకోవాలి, లేదంటే టీంని ఎలా బిల్డ్ చేయాలని, తర్వాత ఎక్కడ మ్యాచెస్ ఉంటే అంటే మన సరౌండింగ్స్లో ఏమున్నా కానీ ఆయన మాకు ఇంటిమేట్ చేయడం, ఆయన సరౌండింగ్స్లో ఉన్నవి ఏమైనా ఆయన వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ప్లేయర్స్ని ఐడెంటిఫై చేసి మాకు చెప్పడం జరుగుతుంది. అంటే ఈ పలానా ప్లేయర్ ఇలా ఉన్నాడు. సో అందువల్ల ఏంటంటే మీరు అన్నట్టు ఏంటంటే మేము రీసెంట్గా 10 days క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. మన దగ్గర ఏంటంటే కిందటి సీజన్ 10 ప్లేయర్స్ NYP ప్లేయర్స్ మన దగ్గర ఒక 4 ఉన్నారు. ఈ సీజను NYP ప్లేయర్స్ ఒక 4 ఉన్నారు. సో 8 మంది ప్లేయర్స్ ఉన్నారు. అలానే మేము ఎవరినైతే రీటైన్ చేసుకుందాం అనుకుంటున్నామో సీజన్ 11 కోసం, సో వాళ్ళని ప్లస్ ఇంకొక సార్ ఐడెంటిఫై చేసిన ఒక 6 పిలవడం జరిగింది క్యాంప్ కోసం. సో ఈ 16 మందితో మేము చండీగఢ్లో క్యాంప్ చేయడం జరిగింది. సో ఆ 10 daysలో కూడా నేను ఆయనలో చూసిన టీంని బిల్డ్ చేయాలనే కసి, ఆ తపన చాలా ఉంది ఆయనలో. సో అది ఐ థింక్ అది ఇట్స్ అ బూన్ ఫర్ ఎనీ కోచ్, ఎనీ టీమ్. సో మేము ఈ 16 మందిని మేము చూసిన తర్వాత మాకు ఒక ఆప్షన్లో ఎలా స్ట్రాటజీస్ ముందుకు వెళ్ళాలనే ఒక థాట్ ఒకటి కనపడింది. సో ఐ థింక్ ఇంకా స్టిల్ దెర్ ఈజ్ టైమ్ ఫర్ ఆప్షన్ ప్లాన్స్ కూడా అగైన్ ఆయన ఈ విల్ బీ ఫ్లయింగ్ టు హైదరాబాద్. సో మేము మా ఓనర్స్ అంతా కూర్చొని దానిపైన వర్కౌట్ చేయడం కూడా జరుగుతుంది బిఫోర్ వి గో హెడ్ ఫర్ ఆప్షన్. కృష్ణ కుమార్ హుడ్డా గారి జోడీగా రమేష్ కుమార్ గారిని తీసుకున్నారు కోచ్గా. దాని వెనకాల రీజన్ ఏంటంటారు సార్ అసలు? బేసిక్గా కృష్ణ కుమార్ హుడ్డా సార్ యాక్చువల్గా ఆయన దబంగ్ ఢిల్లీతో వర్క్ చేయడం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళ శిష్యుడు DSP ఆయన శంషేర్ గారిని తీసుకోవడం జరిగింది. సో ఈ రమేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఈజ్ ఆల్సో ఇన్స్పెక్టర్ ఇన్ పోలీస్, హర్యానా పోలీస్లో ఇన్స్పెక్టర్. ఆయన కూడా కబడ్డీలోనే స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ అయ్యారు, ప్లస్ ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడలిస్ట్ ఆయన. అలానే ఆల్ ఇండియా పోలీస్ డిపార్ట్మెంట్ గేమ్స్లో కానీ వరల్డ్ పోలీస్ గేమ్స్లో కానీ ఆయన ఆడటం జరిగింది. సో ఐ థింక్ అలాగే యాజ్ ఏ ప్లేయర్గా
15 years కృష్ణ్ కుమార్ హుడ్డా సార్ అండర్లో ప్లేయర్గా ఆడారు ఆయన. సో ఐ థింక్ కృష్ణ్ కుమార్ హుడ్డా సార్కి ఆయన మీద ఎక్కువ అవగాహన ఉంది కనుక ఐ థింక్ వితౌట్ ఎనీ హెసిటేషన్ ఆయన ఫస్ట్ చాయిస్గా రమేష్ కుమార్ గారిని తీసుకోవడం జరిగింది. అంటే ఈజ్ యంగ్, టాలెంటెడ్. సో ఐ థింక్ అగైన్ హుడ్డా సార్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఈ యంగ్ కోచ్ ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది అనే నమ్మకం ఆయనకు ఉంది. సో ఆయన కూడా మాకు చెప్పినప్పుడు వితౌట్ ఎనీ డౌట్ వి సెడ్ యూ గో హెడ్ విత్ హూమ్ ఎవర్ యూ వాంటెడ్ టు అని. సో ఐ థింక్ రమేష్ కుమార్ గారిని ఆ కారణంతో తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా 2-3 సీజన్స్ ఏ టీం అయినా బాగా ఆడకపోతే ఫ్యాన్స్ వెళ్ళిపోతారు, టీంను వదిలేసి వెళ్ళిపోతారు, వేరే టీమ్స్కి వెళ్ళిపోతారు. కానీ మీ టైటన్స్ ఫ్యాన్ బేస్లో ఏముందో తెలియదు కానీ వాళ్ళు ఆడకపోయినా వీఆర్ విత్ టైటన్స్ అని చెప్పి ఉంటారు. సో దాని పట్ల మీరు యాజ్ అ సీఈఓ ఎలా ఫీల్ అవుతున్నారు? బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ నుంచి ఓనర్స్ నుంచి కూడా నేను ఆల్వేస్ వి థ్యాంక్ ద ఫ్యాన్స్. అందులో డౌట్ లేదు. మేము ఆడకపోయినా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేము నెవర్ అంటే ఇన్ బిల్డింగ్ అ గుడ్ టీమ్ అంటే ఆప్షన్లో ఒక మంచి టీంని తీసుకోవడంలో ఎప్పుడు వెనక్కి అంజే వేయలేదు. ఐ థింక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఐ థింక్ మన టీం 4 years కంటిన్యూస్గా వీ హ్యావ్ ద హైయెస్ట్ బిడ్ ప్లేయర్. సో మన దగ్గర తీసుకొచ్చేసరికి ఏమవుతుందో అనేది మాకు కూడా అర్థం కాలేదు బేసిక్గా. సో ఫ్యాన్స్ కూడా ఏంటంటే ఒక మంచి టీంని బిల్డ్ చేశారు. సో ఆ బిల్డ్ అయిన టీము మేబీ కొన్ని కారణాల వల్ల ఆడలేకపోతున్నారో లేదంటే మన టీం బ్యాడ్ లక్ ఏమో ఏమంటారు మన దిష్టి తగిలిందేమో అనుకోవచ్చేమో. కానీ ప్లేయర్ పాపం మనం ఎలాగ ఆడినా ఆడకపోయినా మాత్రం ఫ్యాన్స్ స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఆ సపోర్ట్ కంటిన్యూ చేస్తున్నారు. సో అంటే ఎవ్రీ ఇయర్ మీరు అడగవచ్చు ఎవ్రీ సీజన్ మీరు ఇదే చెప్తున్నారు మేము డిసప్పాయింట్ చేయమని. ఐ డూ అగ్రీ. బట్ ఏంటంటే ఫ్యాన్స్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఎంత ప్రేమ మా టీం పైన ఉందో దానికి డబుల్ మాకు ప్లేయర్స్ని కానీ ఫ్యాన్స్ని కానీ ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు అనే థాట్తో కూడా మేము వర్క్ చేస్తున్నాం. బట్ యాజ్ ఐ సెడ్ లక్ కలిసి రావడం లేదు. ఎంత మంచి టీంని బిల్డ్ చేసినా కానీ మాకు లక్ అనేది కలిసి రావడం లేదు. చూద్దాం, ఈసారి కోచ్ని మార్చాం, మంచి కోచ్ని తీసుకున్నాం. సో ఆయన ఆధ్వర్యంలో ఏదైనా మంచి లక్ కూడా కలిసి వస్తే డెఫినెట్గా మనం మంచి పొజిషన్లో ఉంటాం. ఫ్యాన్స్ని కూడా డిసప్పాయింట్ చేయం. బట్ అట్ ద సేమ్ టైం ఈ ఫ్యాన్స్ వాళ్ళు చూపించే ప్రేమ మా పైన అది ఎప్పటికీ ఇలాగే ఉంటుందని కూడా నేను అనుకుంటున్నాను. లాస్ట్ సీజన్ అండ్ ఈ సీజన్ న్యూ యంగ్ ప్లేయర్స్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. సో దాని నుంచి టైటన్స్ ఏం ఆశిస్తుందంటే ఏం చెప్తారు? మీరు అన్నట్టు లాస్ట్ సీజన్ ఎన్వైపీస్ వీ హ్యావ్ గుడ్ ఎన్వైపీస్ చెప్పాలంటే. ఐ థింక్ వాళ్ళకి ఎన్వైపీస్గా వచ్చారు కానీ బట్ ఆ ఎక్స్పీరియన్స్ అన్నది ఐ థింక్ తక్కువ ఉందని మనం అనుకోవచ్చు బేసిక్గా. ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఎన్వైపీస్కి వాళ్ళు ఈ సీజన్లో మంచి అంటే లాస్ట్ ఇయర్ ఎక్కువ మ్యాచెస్ ఆడే అవకాశాలు కూడా వచ్చినాయి కనుక ఐ థింక్ వాళ్ళు డెఫినెట్గా ఆ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ సీజన్లో కూడా మనం తీసుకున్న 4 ఎన్వైపీస్లో కూడా ఒకరు యువ సిరీస్లో టాప్ రైడరు, జూనియర్ నేషనల్స్లో గోల్డ్ మెడలిస్టు, తర్వాత మనకి ఒక రైడరు అంటే నేను ఇప్పుడే అంటే టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ ఎనీబడి బట్ అతన్ని మనం స్టార్ ఆఫ్ తెలుగు అని అనుకోవచ్చు అండి. సో అలానే మేము కండక్ట్ చేసిన క్యాంప్ ప్రకారంగా మేము చేసిన ఈ 10 days క్యాంప్లో మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ 10 members ఎవరైతే ఫిలాల్ మేము అనుకున్నామో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 101% వాళ్ళు ఇవ్వాల్సిన గేమ్ వాళ్ళు ఇస్తారనే నమ్మకం మాకు ఉంది. ప్లస్ ఈ 10 daysలో కృష్ణ్ కుమార్ హుడ్డా గారు వాళ్ళపైన చూపించిన శ్రద్ధ, దృష్టి అండ్ టీమ్ కాంబినేషన్ చేసే తరీకా చాలా బాగా నచ్చింది నాకు బేసిక్గా. ఐ థింక్ ఈ 8 ఎన్వైపీస్ డెఫినెట్గా స్టార్స్, ఫ్యూచర్ స్టార్స్ అని అనుకోవచ్చు అండి. చాలా మందిలో ఉన్న ఒపీనియన్ ఏంటంటే తెలుగు టైటన్స్ అంటే రైడింగ్ ఎప్పుడు బాగుంటుంది బట్ డిఫెన్స్ బాగున్నప్పుడే టీం విజయాల బాట పడుతుంది. సో ఆ ఒపీనియన్ ఉంది. ఈసారి డిఫెన్స్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి అయినా పెడుతున్నారు అంటే నీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు ఏంటంటే మనకి ఈ 10 players ఎవరైతే ఉన్నారో అందులో 50% కంటే ఎక్కువ డిఫెండర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళు ఉండడం కూడా ఏంటంటే ఇట్స్ నాట్ దట్ ఏదో ఉన్నామని కాకుండా 100% మెయిన్ 7లో ఆడే డిఫెండర్స్ ఉన్నారు మనకి. సో అది మాకు రియల్గా మీరు అన్నట్టు ఓన్లీ రైడింగే కాదు, మేము డిఫెన్స్ మీద కూడా ఫోకస్ చేసాం, స్పెషల్ కేర్ తీసుకున్నాం. అండ్ తీసుకున్నది కూడా యంగ్స్టర్స్నే కనుక
మేబీ ఇన్ కపుల్ ఆఫ్ సీజన్స్, అంటే ఈ సీజన్ నుంచి కలుపుకొని హుడ్డా గారు ఉన్నంత వరకు కూడా మన టీం ఒక డెఫినెట్గా అంటే లైక్ ఢిల్లీ ఏ సిచ్యువేషన్ నుంచి ఎలాగా విన్నర్స్ అయ్యారో ఐ థింక్ మనం కూడా ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడతామనే నమ్మకం నాకు ఉందండి. లాస్ట్ సీజన్లో ప్రధానంగా తెలుగు టైటన్స్ని ఇబ్బంది పెట్టినటువంటి అంశాలు సెకండ్ రైడర్స్ సరిగ్గా లేరు అనేటువంటి అంశం కూడా ఉంది. సో దాని మీద మీరు ఎలా థాట్ ప్రాసెస్ ఎలా ఉంది ఈసారి? సో నాకు మీకు అగైన్ అదే సేమ్ ఆన్సర్ అనుకోవచ్చు, బట్ మీరు డిఫెండర్స్ అన్నారు, నేను 50% అందుకే అన్నాను. సో 50% మిగతా 10లో మీకు ఆ సెకండ్ రైడర్ థర్డ్ రైడర్ కూడా మనకు ఉన్నారు. సో మీరు మా ఆప్షన్ తర్వాత మీకే మా స్ట్రాటజీస్ ఏంటి, అసలు తెలుగు టైటన్స్ ఎందుకు ఇంత కామ్గా ఉన్నారు ఏంటి అన్నది ఒక్కసారి బ్లాస్ట్ అయితేనే మీకు అర్థమైపోద్ది, మీరు చూస్తారు అది. ఈసారి తెలుగు టైటన్స్ స్వరూపం ఎలా ఉండబోతుంది? బ్యాలెన్స్డ్ స్క్వాడా, ఎక్స్పీరియన్సా, యంగ్ స్క్వాడా? సి నాట్ ఓన్లీ తెలుగు టైటన్స్ అండి, ఎనీ టీమ్ షుడ్ హ్యావ్ అ ఎక్స్పీరియన్స్ యంగ్ ప్లేయర్స్. ఎందుకంటే ఓన్లీ ఇఫ్ యూ గో విత్ ద యంగ్స్టర్స్ ద ల్యాక్ ఇన్ ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే బేసిక్గా ఈ యంగ్స్టర్స్ని గైడ్ చేయాలి. సో డెఫినెట్గా స్టార్టింగ్ ఫ్రమ్ టాప్ బాస్ అంటే కిషన్ కుమార్ హుడ్డా గారి నుంచి తీసుకుంటే ఆయన ఎక్స్పీరియన్స్డ్ కోచ్. సో ఆయన అండర్లో రమేష్ కుమార్ అగైన్ యంగ్ ఎక్స్పీరియన్స్డ్ కోచ్. సో వాళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ మన యంగ్స్టర్స్కి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఎవరైతే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కోసం అనుకుంటున్నామో వాళ్ళు కూడా వర్క్ చేసి ఐ థింక్ బోత్ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ యంగ్స్టర్స్తో మనం ఈసారి ఎప్పుడు వెళ్ళేదే, బట్ ఈసారి కూడా మ్యాక్సిమం మనకి వర్కౌట్ అయ్యేలా వెళ్తున్నామండి. సరే, యాక్చువల్గా లాస్ట్ సీజన్లో సంజీవిని తీసుకున్నారు, ఈసారి కూడా ఆల్రౌండర్స్ పైన ఎక్కువగా దృష్టి పెట్టబోతుంది తెలుగు టైటన్స్. ఎందుకంటే ఆల్రౌండర్స్ గేమ్ చేంజర్స్గా ఉన్నారని కొంతమంది ఒపీనియన్ పడుతూ ఉన్నారు, లైక్ పునేరి పల్టన్ విషయంలో కావచ్చు. నో డెఫినెట్గా అండి, అంటే ఎనీ గేమ్ యూ టేక్ ప్రతి గేమ్లో కూడా ఆల్రౌండర్స్ రిక్వైర్మెంట్ అన్నది 101% ఉండాలి కూడా. సో ఆల్రౌండర్స్ నీకేంటంటే అవసరమైనప్పుడు రైడింగ్ చేస్తారు, అవసరమైనప్పుడు డిఫెన్స్ చేస్తారు. సో అందువల్ల డెఫినెట్గా మన టీం అని నేను అనను, బట్ ఎవ్రీ టీమ్ ఫోకస్ ఆన్ ఆల్రౌండర్స్. సో మనం కూడా ఆల్రౌండర్స్ మీద ఫోకస్ చేస్తున్నాము. ఐ థింక్ మీరు అన్నట్టు సంజీవితో పాటు ఐ థింక్ యూ కెన్ సీ 2 to 3 ఆల్రౌండర్స్ పోస్ట్ ఆప్షన్. ఈసారి ఆప్షన్ ప్లాన్స్ సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్గా నేను అందు గురించే చెప్తున్నా కదా, నేను ఇన్ని సంవత్సరాలు నేను అసోసియేట్ అయిన తెలుగు టైటాన్స్లో మేము ఆప్షన్కి ముందు ఇలాంటి క్యాంపు పెట్టలేదు. ఎందుకంటే ఈ క్యాంపు పెట్టడానికి మెయిన్ కారణమే మాకు ఉన్న ప్లేయర్స్ వాళ్ళు ఏ పొజిషన్లో వాళ్ళు మాకు యూజ్ అవుతారు. సో బేస్డ్ ఆన్ దట్ వీళ్ళ యూసేజ్ని బట్టి మాకు నెక్స్ట్ వచ్చే ఆప్షన్లో తీసుకునే ప్లేయర్స్ని వీళ్ళు మాకున్న ప్లేయర్స్ ఎన్వైపీస్ కానీ రిటైన్ ఎవరినైతే అనుకుంటున్నాం వాళ్ళు కానీ ఏ విధంగా వాళ్ళకి యూజ్ అవుతారు, సపోర్ట్ చేస్తారు అన్న దాని కారణంతో మేము ప్లాన్ చేసి చేస్తున్నాం అనమాట. బిగినింగ్ సీజన్స్ నుంచి కూడా తెలుగు టైటన్స్కి యంగ్ ప్లేయర్సే మంచి రిజల్ట్స్ ఇచ్చారు కంపేర్ టు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. సో ఈ సీజన్లో కూడా యంగ్ ప్లేయర్స్ నుంచే అత్యధిక పర్ఫార్మెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్. అంటే అగైన్ దీని ముందు క్వశ్చన్ నేను ఆన్సర్ చేసినట్టు ఏంటంటే యంగ్ ప్లేయర్స్ డెఫినెట్గా బూన్ టు ఎనీ టీమ్. అంటే మీరు పూణేని చూసారు, జైపూర్ని చూసారు, సో హర్యానాని చూసారు యంగ్స్టర్స్. సో దే ప్లేడ్ వెరీ వెల్. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు. మనకి ఆప్షన్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ 45 to 50 days ఆఫ్ టైమ్ ఫర్ సీజన్ టు స్టార్ట్. సో ఈ 50 daysలో మనం ఏ కాంబినేషన్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎవరిని యూజ్ చేయాలి, యంగ్స్టర్స్ని ఎలా యూజ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ని ఎలా యూజ్ చేయాలి అన్న థాట్స్తోని మన టీం ఉంది. సో ఐ థింక్ ఆ 45 daysలో మేము స్ట్రాటజీస్ పైన వాళ్ళ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్స్ పైన డెఫినెట్గా వర్కౌట్ చేస్తాం. అండ్ యాజ్ పర్ ద మ్యాచెస్ విల్ హ్యావ్ అవర్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫర్ డిఫరెంట్ టీమ్స్ అండ్ ఆ విధంగా వర్క్ చేస్తాం. కృష్ణోడా గారు గతంలో ఢిల్లీకి నవీన్ అందించారు, మళ్ళీ శర్మని అందించారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కృష్ణన్ ధుల్ కావచ్చు, ఆశు మలిక్ కావచ్చు, ఇలాంటి స్టార్స్ ఎంతో మంది అందించారు. ఈసారి తెలుగు టైటన్స్లో కూడా కృష్ణ హుడా గారి ఫ్లేవర్ చూడబోతున్నామా? అంటే లైక్ దట్ ఆయన ఢిల్లీకి స్టార్స్ని అందించినట్టు తెలుగు టైటన్స్ కూడా అందించబోతున్నారా? అంటే మీరే ఆన్సర్ చెప్పారు, క్వశ్చన్ కూడా చెప్పారు, అంటే ఇంతమంది స్టార్స్ని ఇచ్చారని. అంటే ఆయన వే ఆఫ్ వర్కింగ్ ఏంటంటే స్టార్స్ని ప్రొడ్యూస్ చేయడం. సో డెఫినెట్గా మన టీంలో కూడా ప్రొడ్యూస్ చేస్తారు, బట్ టూ ఎర్లీ టు సే. బట్ డెఫినెట్గా మనం మంచి స్టార్స్ని ఆయన తీసుకున్న ఎన్వైపీస్ నుంచి విల్ హ్యావ్ స్టార్స్ ఫ్రమ్ ద టీమ్. అంటే డిఫెన్స్లో కూడా కృష్ణోడా సార్ న్యూ కాంబినేషన్స్ని పెద్దగా ట్రై చేయరు, ఆల్రెడీ సెట్ అయినటువంటి కాంబినేషన్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈసారి తెలుగు టైటన్స్లో కూడా అది చూడబోతున్నామా? అంటే ఆయన స్ట్రాటజీస్ అలాగే ఉన్నాయి, బట్ అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద టీమ్ దట్ యు గెట్ ఇట్. సో మనకున్న టీంని ఇప్పుడు ఆయనకున్న టీం ఆ టైంలో ఆ ఓల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ కాంబినేషన్ ఉండొచ్చు,
మనకి ఓన్లీ యంగ్స్టర్సే ఆ పొజిషన్లో పర్టికులర్ ప్లేస్లో ఆ టైంలో వాళ్ళు ఆడొచ్చు. సో మనం ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ మనకు వచ్చిన ప్లేయర్స్ని ఎలా యూసేజ్ చేయాలి. అంటే యంగ్స్టర్స్ ఇద్దరు కాంబినేషన్ బాగుందా, ఎక్స్పీరియన్స్డ్ అండ్ యంగ్స్టర్ది కాంబినేషన్ బాగుందా, లేదంటే బోత్ ఎక్స్పీరియన్స్డ్ కాంబినేషన్ బాగుందా అనేది వీ హ్యావ్ టైం. సో అందువల్ల మనం ఆ టైంలో మనం వర్కౌట్ చేసి డెఫినెట్గా పని చేస్తాం. కెప్టెన్ యొక్క రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. కాంపిటీషన్ పెరిగే కొద్దీ స్ట్రాటజీ విషయంలో కావచ్చు, టీంని కంట్రోల్ చేసే విషయంలో కావచ్చు. సో వీటన్నిటి విషయంలో కెప్టెన్ అనే రోల్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఈసారి తెలుగు టైటన్స్ ఒక మంచి కెప్టెన్ తీసుకుంటారా? అంటే వచ్చిన టీం నుంచి మంచి కెప్టెన్ తయారు చేయడం అన్నది డిఫరెంట్ థింగ్. అండ్ ఈ విషయంలో కృష్ణ కుమార్ హుడ్డా గారు మాస్టర్ అనమాట. సో మీరు అన్నట్టు ఓన్లీ క్యాప్టెన్ గురించి వెళ్తామా అన్నది దట్ ఈస్ సెకండరీ. వచ్చిన వాళ్ళ నుంచి ఎవరైతే క్యాప్టెన్సీ లీడ్ చేయగలుగుతారో, లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటారు. లైక్ మీరు చూస్తే రోహిత్ శర్మ T20లో లీడ్ చేశారు. సో అలాగా అంటే డౌన్ఫాల్లో ఉన్నప్పుడు కానీ లేదంటే ఎక్కువ ఉన్నప్పుడు కానీ టీంని కంట్రోల్ చేసి తీసుకెళ్ళడం అనేది క్యాప్టెన్ బాధ్యత. సో అలాంటి క్యాప్టెన్ని మేబీ మనం ఆప్షన్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ వస్తే అందులో నుంచి ఆయన ప్రకారంగా ఎవరిని క్యాప్టెన్ చేయాలన్నది ఆయనకు ఒక ఆలోచన అన్నది ఉండుంటుంది. అలానే ఉన్న టీం నుంచి ఒకరిని తీసుకొచ్చి ఎవరినైతే మనకి ఇతని వల్ల లీడ్ చేయగలడు, సివియర్ సిచ్యువేషన్ ఎక్కడైతే మనకి ఆ టైంలో మనం బ్రెయిన్ యూజ్ చేయాల్సిన కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్లో యూజ్ చేసే క్యాప్టెన్ ఫిగర్ ఎవడున్నారు అందులో. సో అది ఆలోచించి ఆయన డెసిషన్ తీసుకుంటారు డెఫినెట్గా. అందులో అగైన్ ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా కానీ, అంటే ఫస్ట్ టైం నేను అంటే ఈ ఎక్స్పీరియన్స్ ప్రతి కోచెస్తో ఉంటుంది నాకు, బట్ ప్రతి విషయాన్ని కూడా ఆయన నాతో డిస్కస్ చేయడం అన్నది అది గొప్ప విషయం. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆయన ఏంటంటే మా వ్యూస్ కూడా ఆయన తీసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా కాంపిటీషన్ బాగా పెరిగిపోతుంది, ప్లేయర్స్ మీద ప్రెషర్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో ఇలాంటి టైంలో ఒక ప్లేయర్ ప్రెషర్ని హ్యాండిల్ చేయాలంటే ఏం చేయాలంట? బేసిక్గా ఒకటండి, అంటే మనం ఏదైతే ఈ 45-50 డేస్ మనకి టైం దొరుకుతుందో క్యాంప్ చేసేదానికి, ఆ టైంలో కోచ్ కానీ మేనేజ్మెంట్ కానీ ఉన్న టీంలో ఉన్న ఫిజియో కానీ సైకాలజిస్ట్ కానీ మేబీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంటే ప్లేయర్స్ని ఈ ప్రెజర్ రాకుండా కంఫర్ట్ జోన్కి తీసుకెళ్లే బాధ్యత మేనేజ్మెంట్కి ఉంది. సో నేను ఎవరినైతే నేమ్ చేశానో కోచెస్ కానీ ప్లేయర్స్ కానీ ఎవరైనా సపోర్టివ్ స్టాఫ్ వీళ్ళు ఎవరినైతే నేను మెన్షన్ చేశానో వీళ్ళందరి పైన కూడా వాళ్ళని కంఫర్ట్ జోన్కి తీసుకెళ్లే బాధ్యత మాకుంది. అంటే మాకు ఈజీగా మేము మ్యాచ్ వాళ్ళు ఆడుతున్న ప్రాక్టీస్ సెషన్లో చూసిన తర్వాత ఎవరైతే ఎక్కువ ప్రెజర్ తీసుకుంటున్నారో అనిపిస్తుందో బేసిక్గా వాళ్ళని పిలిచి వాళ్ళతోని ఒక 1 hour 2 hours స్పెండ్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి మాకు. అంటే బేసిక్గా వాళ్ళని ఏంటంటే వాళ్ళని ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలనే దీనికోసం అని వాళ్ళని కొంచెం మోటివేషన్గా మేము తీసుకెళ్తూ ఉంటాం అనమాట. సో అట్ ద సేమ్ టైం నేను డిఫెన్స్ ఫోర్స్ నుంచి వచ్చాను కనుక మా డిఫెన్స్లో సైకాలజిస్ట్ ఉంటారు, తర్వాత డిఫెన్స్ ఆఫీసర్స్. అంటే మేము ఇంకా టఫ్ సిచ్యువేషన్స్ చూసాం డిఫెన్స్లో. ఆ ఎక్స్పీరియన్స్ మేబీ మాకు ఇక్కడ యూజ్ అవుతుందని మేము అనుకోవచ్చు. సో నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో పిలిచి వాళ్ళతో కూడా మోటివేషనల్ లెక్చర్స్ ఇప్పించడం జరుగుతుంది. సో ఐ థింక్ మేము మోర్ ఆర్ లెస్ వాళ్ళని 101% కంఫర్ట్ జోన్కి తీసుకొచ్చే బాధ్యత మాకుంది, మేము చేస్తున్నామండి. క్రికెట్లో వీడియో అనాలిసిస్ క్లాసెస్ వచ్చినట్టు ఇప్పుడు కబడ్డీలో కూడా వీడియో అనాలిసిస్ క్లాసెస్ వచ్చినాయి. సో దానివల్ల ఆ ప్లేయర్స్కి ఉపయోగాలు ఎన్ని ఉంటాయో ఆపోజిట్ ప్లేయర్స్కి కూడా డిసడ్వాంటేజెస్ అనేవి అలాగే ఉంటాయి. దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? వీడియో అనాలిసిస్ అన్నది ప్రతి టీము ప్రతి ప్లేయర్ మీద చేస్తారు. అంటే క్రికెట్లో నాట్ ఓన్లీ ఇన్ క్రికెట్, ఈ ప్రజెంట్ ఏంటంటే ఎవ్రీ లీగ్ యూ నేమ్ ఇట్, ప్రతి దాంట్లో మీకు వీడియో అనలిస్టులు దొరుకుతారు. బట్ ఏమవుతుంది అనేసి అంటే ఇది 40 minutes ఆఫ్ గేమ్ అండి. ఆ 40 minutesలో మనం ఒక థాట్తో అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళేసరికి సిచ్యువేషన్స్ చేంజ్ అయిపోతాయి. యూ హ్యావ్ టు అడాప్ట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్. అంటే మనం వీడియో అనలిస్ట్ ప్రకారంగా, అంటే వీడియో అనాలిసిస్ ప్రకారంగా, వీడియో అనాలిసిస్ ఆర్ వెరీ గుడ్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే అవతల అపోనెంట్ ప్లేయర్స్ పైన వాళ్ళ వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి మనకు తెలుస్తాయి. బట్ ఆ సిచ్యువేషన్ ఏదైతే సిచ్యువేషన్ ఆన్ మ్యాట్ క్రియేట్ అవుతుందో ఆ సిచ్యువేషన్లో మనం అనుకున్న సిచ్యువేషన్ జరగదు స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీకి వీళ్ళు అలవాటు పడాలి బేసిక్గా. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి మనం అడాప్ట్ అవ్వాలి.
లైక్ అమీబా, అది ఎందులో వేస్తే ఆ షేప్ తీసుకుంటుంది అది. సో సేమ్ వే ఈ ప్లేయర్స్ కూడా ఏంటంటే ఆ సిచ్యువేషన్లో నేను ఈ మీరు అన్నట్టు ఇప్పుడు ఆల్రౌండర్స్ని తీసుకున్నాం. ఆల్రౌండర్ రోల్ ఏంటి? డిఫెన్స్లో ఆడాలి, రైడింగ్ చేయాలి. సో ఆల్రౌండర్ ఏం చేస్తాడు? అవసరమైతే కార్నర్ ఆడాలి, లేదంటే కవర్ ఆడాలి. సో విచ్ ఎవర్ ఈజ్ కన్వీనియంట్. సో కొన్ని సిచ్యువేషన్స్లో డిఫెండర్సే ఉంటారు ఆన్ మ్యాట్. వాళ్ళు రైడింగ్కి వెళ్ళాక మేబీ ఆ థర్డ్ రైడ్ అవ్వచ్చు. థర్డ్ రైడ్లో నేను ఓన్లీ టైం కిల్ చేసి రావడానికి కాదు, అది పాయింట్ తీసుకురావాలి తను, అంతే కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కనుక అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ మన స్ట్రాటజీస్ మార్చుకోవాలి. వీడియో అనాలిసిస్ ఆల్వేస్ గుడ్, ఎందుకంటే యూ విల్ బీ నోయింగ్ వాట్ ఈస్ వాట్ అబౌట్ ద అదర్ ప్లేయర్స్. బేసిక్గా అంటే ఆయన వీక్నెస్ స్ట్రెంగ్త్ తెలుస్తాయి. అది ఓకే, టీమ్ ఇఫ్ ఇస్ డూయింగ్ గుడ్, అదే ప్లాన్తో వెళ్ళి చేసింది అనుకోండి, 101% గుడ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ టీమ్ హ్యాస్ గాట్ దేర్ వీడియో అనలిస్ట్ అండి. ఇంతకుముందు సీజన్స్లో తెలుగు టైటన్స్ ఎమోషనల్గా బిడ్డింగ్ చేసింది ఆక్షన్లో అనేవారు, బట్ లాస్ట్ సీజన్ చూసిన తర్వాత కొంచెం స్ట్రాటజికల్గా వెళ్తుంది తెలుగు టైటన్స్ అంటారు. ఈ సంవత్సరం కూడా స్ట్రాటజికల్గానే వెళ్తుందా తెలుగు టైటన్స్? 100% స్ట్రాటజీ ప్రకారంగానే మేము వర్క్ చేయాలి. అంటే మీరు అన్నట్టు ఎమోషనల్గా వెళ్ళింది జరిగింది, బట్ అట్ ద సేమ్ టైం కిందట ఆప్షన్ చూస్తే మేము స్ట్రాటజికల్లీ వెళ్ళాం, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. బట్ ఐ థింక్ ఒక్క సీజన్లోనే మనం అలాగా స్ట్రాటజీగా వెళ్ళాం అవ్వలేదు అనేసి మళ్ళీ ఎమోషనల్లో వెళ్ళిపోతే ఏదో అవుతుంది అంటే దట్స్ నాట్ గుడ్. సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ కంటిన్యూయింగ్ ద సిస్టమ్. సో ఐ థింక్ మేము ఈసారి కూడా స్ట్రాటజికల్గానే వెళ్తాం. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు నేను ఇన్ని సీజన్లో మేము ఎన్వైపీసీ క్యాంప్ పెట్టి వాళ్ళ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ కోసం మేము ఎప్పుడు వర్కౌట్ చేయలేదు. అంటే మేము లాస్ట్ ఇయర్ కూడా మేము ఆల్ ఇండియా ఓపెన్ ట్రయల్స్ ఫర్ ఎన్వైపీస్ పెట్టడం జరిగింది. బట్ ఏంటంటే ఈసారి ఏంటంటే మా ప్లాన్స్ వీళ్ళు ఉన్న వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఎక్కడ మేము వర్కౌట్ చేయాలి, వాళ్ళ పైన వర్కౌట్ చేస్తే వాళ్ళు ఎలా యూజ్ అవుతారు. అంటే ఇట్స్ నాట్ దట్కి మీరు టీంలోని ఏదో 18 మెంబర్స్ స్క్వాడ్నో లేదంటే 25 స్క్వాడ్ తయారు చేయడానికి కాదు. సో మనం తయారు చేసిన 25 మంది కానీ 20 మంది కానీ 18 మంది కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద నెంబర్, వాళ్ళు మనకి ఏ విధంగా యూజ్ అవుతున్నారు అన్నది మనకి కావాలి బేసిక్గా. సో మేము దానిపైన ఫోకస్ చేసాం కనుక సో ఈ క్యాంప్ పెట్టాం. క్యాంప్ పెట్టిన తర్వాత మాకు ఒక ఐడియా వచ్చింది, ఆప్షన్లోని వీళ్ళు మనకి ఏ విధంగా యూజ్ అవుతారు, ఎక్కడ మనం ల్యాబ్స్ అవుతున్నాం, సో ఆ ల్యాబ్స్ని మేము ఎక్కడ కవర్ చేసుకోవాలి. సో ఆ ప్లాన్స్లో ఉన్నాం. సో డెఫినెట్గా ఐ థింక్ వీల్ వర్క్ స్ట్రాటజీ ప్రకారంగానే వెళ్తాం. డ్యూయల్ స్పోర్ట్స్లో వర్క్ చేస్తున్నారు, లైక్ ఏంటంటే ప్రో పంజా లీగ్ ఒకటి, అవును, ప్రో కబడ్డీ లీగ్ ఒకటి, అవును, ఇంకా వేరే వేరే రేసింగ్ లాంటివి అవి కూడా చేస్తున్నారు. సో ఎట్లా మేనేజ్ చేస్తారు అసలు టైం? బేసిక్గా నేను చదువుకున్నది సైనిక్ స్కూల్. సో మాకు స్టార్టింగ్ నుంచి అంటే 6th క్లాస్ నుంచే మేనేజ్మెంట్ స్కిల్స్ వస్తాయి మాకు బేసిక్గా. దెన్ వర్క్డ్ ఇన్ నేవీ. సో మేము 24/7 రెడీ టు ఫైట్. సో అందువల్ల మాకు టైమ్ ఈజ్ నాట్ ద కన్స్ట్రెయింట్. అంటే మాకు టైము అంటే ఈ టైంలోనే పడుకోవాలి, ఈ టైంలో తినాలనే రూల్స్ మాకు లేవు బేసిక్గా. సో అందువల్ల ఏంటంటే స్పోర్ట్స్లో అంటే కబడ్డీ అనేది 5-6 మంత్స్ మేము దీనిపైన ఫోకస్ చేస్తాం. అలానే ప్రో పంజా వచ్చినప్పుడు ప్రో పంజాలో ఫోకస్ చేస్తాం. అలానే మాకు బైక్ రేస్ కూడా మాకు టీం ఉంది. సో ఇవన్నీ కూడా సైమల్టేనియస్లీ వర్క్ చేయాల్సి ఉంటుంది. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒకే టీంని అట్టు పెట్టుకొని ఉన్నాను అనుకోండి, సపోజ్ కబడ్డీ అనుకుందాం. సో నేను కిరాక్ హైదరాబాద్ ఏదైతే మా ప్రో పంజా టీం ఉందో దానికి వేరే ఎవరిని తీసుకొచ్చామనుకోండి, ఆయన నేర్చుకునేదానికి టైం పట్టేస్తుంది బేసిక్గా. సో నాకు ఈ ఆల్రెడీ కబడ్డీలో ఉన్న ఎక్స్పీరియన్స్ బేసిక్గా మేనేజ్ చేయడమే ఉంటుంది. ఈవెన్ ఇన్ కిరాక్ హైదరాబాద్ ప్రో పంజాలో కానీ ఎనీ గేమ్ యూ మే నేమ్ ఇట్. అయితే అందులో ఏమైందంటే, సో మేము వర్క్ చేసే పద్ధతి అన్ని గేమ్స్కి ఒకటే. సో అందువల్ల ఐ డోంట్ టేక్ ఇట్ యాజ్ అ సీరియస్ థింగ్. సో ఆ కారణంతో నాకు ఇది ఈజీ మేనేజ్ చేయడంలో, నాకు అంటే ట్రావెల్ చేయడంలో అది కూడా ఏది సీరియస్గా లేదంటే కష్టంగా ఎప్పుడు ఫీల్ అయింది లేదు. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే డిఫెన్స్లో పనిచేసాం. మా మోస్ట్ ఆఫ్ ద ఇయర్స్ నేను డిఫెన్స్కి ఇచ్చాను. సో అలానే సో ఇవన్నీ కండిషన్స్ ఇంట్లో తెలుసు కనుక అన్లెస్ అంటిల్ మీరు అంటే సపోర్టు ఉన్న వైఫ్ ఉన్నంత వరకు కూడా మీరు హ్యాపీగా మీ బాధ్యతల్ని ఎక్కడైనా చేయవచ్చు. సో నా పిల్లల్ని కేర్ తీసుకునే పద్ధతి ఆమె. సో అందువల్ల ఏంటంటే నాకు ఇంటి గురించి ఆలోచించే అవసరం నాకు పడలేదు బేసిక్గా. సో ఫర్ ఎనీథింగ్ అన్లెస్ అంటిల్ మీకు ఒక లేడీ సపోర్టివ్గా ఉన్నంత వరకు మీరు ఎన్ని గేమ్స్ అయినా చేయొచ్చు.
స్పోర్ట్స్ మార్కెట్లో ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే క్రికెట్ తర్వాత కబడ్డీ, ఆర్మ్ రెజ్లింగ్లో కూడా మీరు వర్క్ చేస్తున్నారు. సో ఆర్మ్ రెజ్లింగ్ కూడా ఫ్యూచర్లో వీటికి కాంపిటీషన్ ఇచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అంటే బేసిక్గా టూ ఎర్లీ టు సే అగైన్. కానీ ఏంటంటే ఆర్మ్ రెజ్లింగ్ నేను ఇనిషియల్గా నన్ను అడిగినప్పుడు తర్వాత నాకు అనిపించింది ఇది ఒక అంటే ఈ గేమ్ కూడా ఉందా అంటే మనం చిన్నప్పుడు బల్లల మీద పెట్టుకొని చేతులు పెట్టి చేసాం ఏదో చేసాం. కానీ ప్రాబ్లం ఏంటంటే అదే నేను పర్సనల్గా టీంతో అటాచ్ అయ్యి చూసిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కూడా గేమ్ జరుగుతుందని. సో ఆ గేమ్ బాగుంది. అండ్ ఖోఖో లీగ్ స్టార్ట్ అయింది, అలానే లెజెండ్స్ లీగ్స్ జరిగినాయి, బ్యాడ్మింటన్ లీగ్స్ జరుగుతూ ఉన్నాయి. సో అందులోని ఇప్పుడు ఇది కూడా మంచి లీగే అండ్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు రీచ్ అవుట్. కానీ కాంపిటేటివ్నెస్లో మనం ఇన్ని సంవత్సరాలు ఉన్నాం. మనం ఐపీఎల్ని అంటే ఐపీఎల్ తర్వాత సెకండ్ గేమ్ ఏదైనా ఉంది లీగ్లో అంటే అది కబడ్డీనే. సో మేబీ ఖోఖో కూడా ఆ రేంజ్కి రావాలి. మన ప్రో పంజా ఆర్మ్ రెజ్లింగ్ ఏదైతే ఉందో అన్ని గేమ్స్ రావాలి బేసిక్గా. కానీ అన్ని గేమ్స్లో కంటే పంజా కూడా ఫాస్ట్ కొంచెం తొందరగా అందరికి రీచ్ అవుట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రో పంజా లీగ్ కూడా ఫ్యూచర్లో అవుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం రెండు కూడా బాడీ కాంటాక్ట్ స్పోర్ట్సే అండ్ మీరు కూడా నేవీ నుంచి వచ్చారు. సో ఎట్లా ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? రెండు కూడా బాడీ కాంటాక్ట్ గేమ్స్, రెండు కూడా సిమిలర్ గేమ్స్. దాంట్లో మీరు ప్రత్యేకంగా గమనించినటువంటి సిమిలారిటీస్ ఏంటి? సో బేసిక్గా ఏదైనా కూడా బాడీ కాంటాక్ట్ గేమ్సే కనుక అంటే బాడీ కాంటాక్ట్ గేమ్స్లో ఏముంటుందంటే స్ట్రెంగ్త్, ఎక్స్ప్లోజివ్ అది. సో అలానే అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటే ఇంజరీస్ ఎక్కువ, ఇంజరీస్ చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. నేను ఇన్ఫ్యాక్ట్ నేను ఆప్షన్కి అంటే ప్రో పంజా ఆప్షన్కి వెళ్ళాను. ఫస్ట్ టైం నన్ను పిలిచి టేబుల్ పైన ఆప్షన్ ముందు జస్ట్ ఏదో షో మ్యాచ్ టైప్లో నాకు పెట్టారు. నేను అనుకున్నా చాలా ఈజీ అనుకున్నా. అది ఈజీ కాదు, అస్సలు ఈజీ కాదు. తర్వాత నాకు 3-4 days పట్టింది నా పెయిన్ తగ్గేదానికి. సో అలాంటి అంటే అంత ఈజీ కాదు ఏదైనా బాడీ స్పోర్ట్స్. బట్ అట్ ద సేమ్ టైం యాజ్ పర్ ద గేమ్ అంటే డిఫరెంట్ గేమ్స్ హ్యావ్ డిఫరెంట్ స్ట్రాటజీస్. అంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నప్పుడు డిఫరెంట్ వర్కౌట్స్ చేయాల్సి ఉంటుంది. సో కబడ్డీకి అంటే ఇప్పుడు బేసిక్గా కబడ్డీకి చేసే వర్కౌట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రో పంజా ఆర్మ్ రెజ్లింగ్. సో అందువల్ల ఏంటంటే మీరు అన్నట్టు బాడీ కాంటాక్ట్స్ గేమే, బట్ అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్ అండ్ దే హ్యావ్ టు వర్క్ ఆన్ దేర్ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్సెస్ బేసికల్లీ. ఇరాన్ టీం మన ఇండియన్ టీంకి చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది కబడ్డీలో. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అంటే మనకి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. మనం లాస్ట్ ఏషియన్స్ గేమ్స్లో చూసుంటే అంతకు ముందు జరిగిన ఏషియన్ గేమ్స్లో 2018 అనుకుంటా. సో ఆ ఏషియన్స్ గేమ్స్లో జరిగిన ఇరాన్ వాళ్ళు విన్నర్స్ అవడం జరిగింది. మనకి ఒక అంటే కబడ్డీ అంటే ఇండియా గేమ్ అనే ఒక థాట్లో మనం వెళ్ళిపోయాం. అంటే బేసిక్గా మీరు ఐపీఎల్లో కూడా చూస్తే నార్మల్గా క్రికెటర్స్ ఆస్ట్రేలియన్స్ కానీ ఎవరైనా కానీ స్పిన్ బౌలింగ్ ఎదుర్కొనేది చాలా కష్టం ఉండేది. ఐపీఎల్ వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది అనమాట. అంటే ఐపీఎల్లో అన్ని కంట్రీస్ నుంచి వచ్చిన తర్వాత మన ఇండియాలో జరుగుతున్న మ్యాచెస్ స్పిన్ పిచ్చెస్ ఎలా ఉంటున్నాయి అర్థమైపోయి వాళ్ళు చాలా ఈజీగా ఆడేస్తున్నారు. అండ్ వైస్ వర్సా. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఫాస్ట్ బౌలింగ్ ఆడేదానికి కొంచెం ఆలోచించేవారు. ఇప్పుడు ఏం లేవు, అంతా నార్మల్ అయిపోయింది. సో ఇరానియన్స్ కూడా మన దగ్గరికి వచ్చి ఈ ప్రో కబడ్డీలో ఆడిన తర్వాత వాళ్ళకి కబడ్డీ ఏంటనేది కంప్లీట్ అవగాహన వచ్చిందనమాట. సో వాళ్ళ టీమ్ కాంబినేషన్స్ ఎలా ఉండాలి, వీడియో అనాలిసిస్ చేసేటప్పుడు మనం ఇరానియన్స్ మన ప్లేయర్లు ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళకే చెప్తాం. సపోజ్ ఆపోనెంట్ ప్లేయర్లో ఇండియన్ ప్లేయర్ ఉంటే ఆయన వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ అని మనం చెప్తాం. సో అది వాళ్ళు అక్కడ వర్కౌట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మనం కూడా ఇక్కడ వాళ్ళు ఆడిన ఆటని వర్కౌట్ చేస్తున్నాం కదా. సో ఎప్పుడైతే మనం ఓడిపోయాం ఏషియన్ గేమ్స్లో, మొన్న జరిగిన ఏషియన్ గేమ్స్లో ఏంటంటే దాన్ని మనం ప్రతీకారంగా తీసుకొని ఆడడం జరిగింది. మళ్ళీ ఆ మెడల్ ఏదైతే గోల్డ్ మెడల్ అనుకున్నామో అది తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ ప్రోలో ఉన్నటువంటి టాప్ రైడర్స్ అందరికీ ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి. సో ఈ రైడర్స్ ఎందుకు ఇలా ఇంజురీ కన్సర్న్ బారిన పడుతున్నారు? సో అలా జరగకూడదంటే, ఇంజురీ అవ్వకూడదంటే ప్రధానంగా వాళ్ళు పాటించాల్సినటువంటి విషయాలు ఏంటి? బేసిక్గా ఏంటంటే ఎనీ గేమ్ యూ నేమ్ ఇట్ అగైన్, అందులో ఏమవుతుందంటే వార్మప్ అనేది మరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ వార్మప్ అయితే. సో అది దానికి తగ్గట్టు వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు వీక్ మజిల్స్ ఉన్నాయో, స్ట్రెంగ్త్ మజిల్స్ ఉన్నాయో, ఎక్కడ వాటిని అవసరాన్ని బట్టి దానిపైన వర్కౌట్ చేయాలి. సో మీరు అన్లెస్ అంటిల్ మీరు వర్కౌట్ చేయకుండా నేను టాప్ రైడర్ అనుకుని గేమ్ ఆడేద్దాం అనుకుంటే ఇంజరీ 101% జరుగుతుంది.
అందుకోసం అంటే ప్లేయర్స్ కూడా వాళ్ళు దానికి తగ్గట్టుగానే ఈ మధ్య వాళ్ళకి 1-to-1 అంటే వాళ్ళు స్పెషల్గా ఒక స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ని పెట్టుకొని మరీ వర్కౌట్ చేయడం జరుగుతుంది. సో అంటే మీరు అన్నట్టు రైడర్స్కి ఎందుకు ఇంజరీస్ అంటే వాళ్ళ పైన ఒక 6 పడితే ఆటోమేటిక్గా ఇంజరీ జరుగుతుంది ఆన్ మ్యాట్. ఆ సిచ్యువేషన్లో అంటే ఈవెన్ దో డిఫెండర్స్ కావాలని చేయకపోయినా ఆ సిచ్యువేషన్లో చేసే దీన్ని బట్టి జరగవచ్చు అనమాట. సో అందు కారణంగా దాని ఇంజరీ జరగకుండా ఉండాలి అనే పద్ధతి ముందే తెలుసుకొని దానికి తగ్గట్టు వాళ్ళు వర్కౌట్ చేస్తే ఇంజురీస్ జరగకుండా ఉండవు, బట్ మినిమైజ్ చేయొచ్చు. ఆల్ ద రైడర్స్ షుడ్ వర్క్ ఆన్ దేర్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ ప్రోగ్రామ్స్.